అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గత వైసీపీ పాలనలో జరిగినటువంటి అనేక అక్రమాలపై కూడా ప్రత్యేకమైన దృష్టి సారించింది ఇప్పుడు కూటమి ప్రభుత్వం. అందులో భాగంగా ముఖ్యంగా మైన్స్, అదేవిధంగా భూములకు సంబంధించి ప్రత్యేక దృష్టి సారించడం కూడా జరిగింది. దానికి ఉదాహరణకు చెప్పుకోవచ్చు, మాజీ మంత్రివర్యులు గత టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నటువంటి సిద్ధా రాఘవరావుకి సంబంధించినటువంటి చేమికుర్తిలోని గోల్డెన్ గ్రానైట్లోని ఒక క్వారీని కూడా మూసివేసి ఆ లీజును రద్దు చేస్తూ కూడా హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. సర్వే నెంబర్ 55/6లో ఉన్నటువంటి 6 ఎకరాల 70 సెంట్ల స్థలాన్ని పూర్తిగా కూడా లీజు రద్దు చేసింది. ఎందుకంటే గతంలో 2022 సంవత్సరంతో కూడా ఆ గ్రానైట్ క్వారీకి సంబంధించి లీజు రద్దయిన క్రమంలో అప్పటి మైన్స్ ఎండీగా ఉన్నటువంటి వెంకటరెడ్డి 2022లో లీజు కొనసాగిస్తున్నట్టు కూడా ఉత్తర్వులు చేసింది. ఇప్పుడు హైకోర్టు సింగిల్ బెంచ్ ఉన్నటువంటి న్యాయమూర్తి మన్మథరావు అయితే ఆ కోర్టు ఆ ఎండీ ఇచ్చినటువంటి మైన్స్ శాఖ ఇచ్చినటువంటి ఆ లీజు కొనసాగింపుని రద్దు చేస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేసిన పరిస్థితి ఉంది. మొత్తానికి దీన్ని చూసుకుంటే చేంకుర్తికి సంబంధించి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గెలాక్సీ ఇక్కడి నుంచి ఎగుమతి అవుతుంది, విదేశీ మార్గదర్శకం కూడా ఇక్కడి నుంచి వస్తుంది. కానీ అది కొంతకాలం నుంచి, అంటే కొన్ని దశాబ్దాల క్రితం నుంచి కూడా అది అక్రమంగా కూడా అక్కడి నుంచి ఎగుమతులు జరుగుతున్నాయి. ముఖ్యంగా లీజు విషయంలో కూడా ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి పూర్తిగా గండు పడుతుందని ఒక ప్రత్యేకమైన కోణంలో కూడా అధికారులు చూసినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ వచ్చేటువంటి లభించేటువంటి ఆ గ్రానైట్కి ఉన్నటువంటి ప్రాముఖ్యతను బట్టి బయట రాయల్టీ కానీ దానికి ఎగుమతులు సుంకం కానీ వచ్చేటటువంటి అనేక విషయాలు కూడా పూర్తిగా కూడా రావడం లేదు. దీనికి ప్రధాన కారణంగా అక్రమ మైనింగ్తో పాటు ఈ లీజు విషయంలో కూడా అధికారులు సరిగా వ్యవహరించట్లేదు. అందువల్లే ప్రభుత్వం రావాల్సిన ఆదాయం పూర్తిగా కూడా నష్టపోతున్నామని చెప్పేసి అయితే కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే చేంకుర్తి, అదేవిధంగా బల్లికొరవ, ఇంకెక్కడైతే క్వారీలు ఉన్నాయో వాటి మీద ప్రత్యేక దృష్టి సారించింది. ఎటువంటి అనుమతులు లేకోకుండా అక్రమంగా లీజు కొనసాగిస్తున్న వారిపై ప్రత్యేక దృష్టి సారించారు. ఆ లీజులు కూడా పూర్తిగా కూడా క్యాన్సిల్ చేసే ఆలోచనలో ఉన్నారు. అదే స్థానంలో వేరే వరకు మరొకరికి అవకాశం కల్పించే ప్రయత్నాలు కూడా చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ప్రకాశం జిల్లా పరిధిలో ఉన్నటువంటి అన్ని క్వారీల మీద కూడా సమగ్ర నివేదిక అయితే మైన్స్ శాఖకు సంబంధించిన వారు తీసుకోవడం కూడా జరిగింది. ఇది పూర్తిగా కూడా నివేదిక రూపంలో ఉన్నతాధికారులకు అందించి ఆ నివేదిక వచ్చే దాన్ని బట్టి కూడా మున్ముందు ఎటువంటి చర్యలు చేపట్టబోతారు, అదేవిధంగా ఇంకా చేంకుర్తి గెలాక్సీకి సంబంధించి మైన్స్కి సంబంధించి ఇంకా ఎన్ని క్వారీలు ఇలాగ కొనసాగుతున్నాయో వాటి మొత్తం మీద కూడా ప్రత్యేకమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ విచారణలో కొంతకాలం అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి కూడా దీనిపై ప్రత్యేక దృష్టి సారించారు. ఒక్కొక్క క్వారీకి సంబంధించి పూర్తిగా లోతైన విచారణ చేపట్టిన తర్వాత నివేదికలు ఇచ్చిన ఆధారంగా ఆ నివేదికలు సమర్పించి ఉన్నతాధికారులు అదేవిధంగా సాక్ష్యాధారాలతో కూడా తీసుకున్న తర్వాత వచ్చినటువంటి ఆ తీర్పును బట్టి కూడా ఈ క్వారీలపై కూడా చర్యలు తీసుకుంటున్నారు. ఇంకా దీంట్లో ఈ చేమకుర్తికి సంబంధించి ఇంకా ఎవరెవరు క్వారీలు ఈ విధంగా అక్రమ లీజులు ఉన్నాయో, లేకపోతే అనుమతులు లేకుండా క్వారీ సాగు చేస్తున్న ప్రొడక్షన్ తీస్తున్నారు, మొత్తం మీద కూడా ప్రత్యేక దృష్టి సారించే పరిస్థితి అయితే ఇక్కడున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, ఆర్టీవీ, చేమకుర్తి, ప్రకాశం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.